భువనగిరిలో కల్తీ పాల విక్రయం కలకలం రేపుతోంది. కల్తీ పాలు అమ్ముతున్న పాల కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు 5 రోజులుగా వరుస దాడులు నిర్వహిస్తున్నారు. అయితే మన్నేవారి పంపులో సత్తిరెడ్డి, కనుముక్కల గ్రామంలో రఘు అనే 2 వ్యక్తులు కల్తీ పాలు రెడీ చేసి ఉప్పల్, ఎల్బీనగర్, మలక్పేటలోని పలు స్వీట్ హౌసెస్ కు సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం రావడంతో వారి పాల కేంద్రాలపై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. 180 లీటర్ల కల్తీ పాలు, 700 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, 12 కిలోల మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2ని కూడా అరెస్టు చేసి స్థానిక పోచంపల్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. కల్తీ పాల విక్రయం కలకలం రేపుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ కూడా చేస్తారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిఎస్, చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పటికే 2ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? కల్తీ పాలతో కూడా చెలగాట మారుతున్నటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఎలాంటి మార్పు కనబడట్లేదు. వారం రోజుల వ్యవధిలోనే 2 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. మొన్న ఆ చౌటుప్పల్ మండల కేంద్రంలో ఇలాంటి ఘటన కల్తీ పాలు తయారు చేస్తున్నటువంటి ఆ ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఆ పోచంపల్లి కనుముక్కుల గ్రామంలో కూడా కల్తీ పాల కేంద్రంపై దాడి చేసి కూడా ఎస్ఓటీ పోలీసులు 2ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా 180 లీటర్ల కల్తీ పాలు, అదేవిధంగా ఆ మిల్క్ పౌడర్ ఏదైతే ఉన్నదో ఆ 12 కిలోల మిల్క్ పౌడర్ ని, అదేవిధంగా అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటే ఈ కల్తీ పాలను తయారు చేస్తారు. ఈ పాలన్నిటిని కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లోని ఉప్పల్, నాగోలు, ఎల్బీనగర్ స్వీట్ హౌస్ కేంద్రాలకు కూడా పాలను సరఫరా చేస్తారు. ఇవన్నీ కూడా తెలియక కల్తీ పాలతో ఎంతో విషతుల్యంగా మారి కూడా ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఘటనలు తరచు చూస్తున్నాం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లానే అడ్డాగా మారింది. ఎప్పటి నుంచో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వరుసగా దాడులు జరుగుతున్నా కానీ ఇలాంటిదైతే మార్పు రావట్లేదని చెప్పవచ్చు. ఎస్ఓటీ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 2 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 2 వ్యక్తులను కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద హైడ్రోజన్ పెరాక్సైడ్, అదేవిధంగా గల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఆ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ని కూడా మనం విజువల్స్ తో కూడా చూస్తున్నాం. దుల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, ఈ రెండింటితో కూడా ఈ విధంగా పాలను తయారు చేస్తారు. ఏది కల్తీ పాలు, ఏది ఒరిజినల్ పాలు గుర్తించడం కూడా చాలా కష్టం అని చెప్పవచ్చు. అచ్చం పాలలాగే ఉంటాయి. ఈ రోజు ప్రతినిత్యం కూడా ఆ 100 లీటర్లు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ ఆ స్వీట్ సెంటర్లకు కూడా సరఫరా అవుతున్నాయి. ఈ పాలతోటే స్వీట్ తయారు చేస్తుంటారు. అదేవిధంగా ఇది కూడా ఎంతో మంది కాపరపడుతున్నారు. యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ దందాపై నిరంతరం అరికట్టలేకపోతున్నారు. వరుసగా ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగానే ఈ కల్తీ పాల కేంద్రం అనేది ఎక్కువగా కొనసాగుతూ వస్తుంది. పోలీసులు ఉదయాన్నే ఎస్ఓటీ పోలీసులు పాల కేంద్రంపై దాడి చేసి కూడా 2ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్.